నమస్కారం అండి. ఈరోజు మన ఏపీలో జరిగే బెట్టింగ్ల మీద చాలా నడుస్తుందండి. కోట్లు కోట్లు బెట్టింగ్లు కడుతున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది, ఏది గెలుస్తుంది అనే రూపంలో బెట్టింగ్లు కడుతున్నారండి. దాన్ని బట్టి చూస్తే కొన్ని మనకు తెలిసినంత వరకు కొన్ని చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎవరు గెలుస్తారనే అంచనాలతో బెట్టింగ్ రాయలు జోరుగా పందాలు కాస్తున్నారు. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడపలో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్ రాయలు భారీగా పందాలు కాస్తున్నారు. దీనితో పాటు శర్మిల గెలుపుపై కూడా జోరుగా పందాలు నడుస్తున్నాయి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తగ్గుతుందని జోరుగా పందాలు కాస్తున్నాయి. లోకేష్ ఓడిపోతారని పందెము కాసి గెలిస్తే వారికి ఒకటికి ₹5 చొప్పున ఇస్తామని సవాల్ విసురుతున్నారు. అది రాష్ట్రంలో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయం అన్న ధీమతో పందాలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై ఎన్ని సీట్లు వస్తుందనే అంశంపై బెట్టింగ్ రాయల్లో ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతున్న ఎవరైనా పందెం వేసి నెగ్గితే వారికి ఒకటికి ₹4 చొప్పున ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. నెక్స్ట్, గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతుందని చరిత్ర సృష్టించుతున్నామంటూ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ నేతలు 2 అడుగులు ముందుకేసి జూన్ 9న సీఎంగా ప్రమాణకం స్వీకారం చేస్తారంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ మాటలేవి పందేవాలపై ప్రభావం చూపించలేదు. ఫిబ్రవరి 1లో వైఎస్ఆర్సీపీకి 60 సీట్లు వస్తాయంటే పందెం మొదలైతే జగన్ ప్రచారం ముగిసే సమయానికి 75 వరకు వచ్చింది. ఈ నెల పోలింగ్ తర్వాత మళ్ళీ 70కి తగ్గిన పరిస్థితి. ఇప్పుడు వైకాపా 70 నుంచి 73 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని దీనిపై పందాలు నడుస్తూ ఉంటున్నారు. టీడీపీ ఒక పార్టీకి 89 నుంచి 92 సీట్లు వస్తాయని కడుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఒక పార్టీకి 89 నుంచి 92 సీట్లు వస్తాయని, కూటమికి 104 నుంచి 107 సీట్లు వస్తాయంటూ పందాలు నడుస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశాక కూడా వైఎస్ఆర్ విజయంపై పందాలకు ఆ పార్టీ సానుభూతులతో సహా ఇతర పందెం రాయల్లో ఆసక్తి చూపడం లేదు. పైగా వైఎస్ఆర్సీపీ విజయము ఆ పార్టీకి వచ్చే మెజార్టీ కాకుండా కూటమి విజయమని, కూటమి ఎన్ని స్థానాల్లో కైవసం చేసుకుందనే అంశాలపైన ఇప్పుడు పందాలు జోరందుకున్నాయి. లక్షకు 5 లక్షలు ఆంధ్రప్రదేశ్లో గెలుపుపై జోరుగా బెట్టింగ్స్. పవన్ కళ్యాణ్ మెజార్టీపై 2.5 కోట్ల పందెం. వైఎస్ షర్మిల, నారా లోకేష్ సీట్లపైన హాట్గా పందాలు చట్ట విరుద్ధము అయినప్పటికీ పార్టీ విజయ అవకాశాల మెరిట్లపై అవి నడుస్తూ ఉన్నాయి. భీమవరం కేంద్రంగా 150 కోట్ల విలువైన బెట్టింగ్లు నడుస్తుండగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హము. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గం ప్రముఖుల పోటీలో ఉన్న స్థానాల్లో వారి విజయావకాశాలు మెజార్టీలో బెట్టింగ్లు నడిపిస్తున్నారు. కడప లోకపు స్థానంలో పోటీ చేస్తున్న ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయి, గెలుపు కూడా జోరుగా పందాలు నడుస్తున్నాయి. పులివెందుల, మైదుకూరు, పొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో గెలుపు ధీమా ఇరు పార్టీ నాయకులు పందాలు కాస్తున్నారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తగ్గుతుందని జోరుగా పందాలు కాస్తున్నారంట. నెక్స్ట్, రఘురామకృష్ణంరాజు గురించి ఉండి స్థానంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఎంత మెజార్టీ వస్తుంది, ఎక్కడ స్వతంత్ర అభ్యర్థి శివరామరాజుకు 25 నుంచి 40 వేలు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. తనకు టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని పందాలు నడుస్తున్నాయి. మంగళగిరి విషయంలో ఆసక్తిగా ఉంది. ఇక్కడ లోకేష్ ఓడిపోతారని పందెం కాసి గెలిస్తే వారికి ఒకటికి ₹5 చొప్పున ఇస్తామని సవాల్ విసురుతున్నారు. ఇది ఈ పందెం యొక్క ఏనండి. కానీ ఇది చట్ట విరుద్ధం అండి పందాలు చేసుకోవడము. కాబట్టి ఎవరు కూడా బెట్టింగ్లు కట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్లు ఎక్కువ కడుతున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వమే వస్తుందని బెట్టింగ్లు కడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా డబ్బులు బెట్టింగ్లు కట్టుకోకండి. కూటమికి 100 పైన 110 సీట్ల వరకు వస్తాయనే బెట్టింగ్లు ఎక్కువ కడుతున్నారు. ఇంకా ఎవరెవరు ఎంత మెజార్టీ తగ్గుతుంది, ఎవరు గెలుస్తారు ఏమి అని చాలా కోట్లలో బిజినెస్ నడుస్తుంది. కాబట్టి దయవుంచి బెట్టింగ్లు అనేది చట్ట విరుద్ధము. ఎవరు కట్టుకోకండి, దయవుంచి చెప్తున్నాను. జూన్ 4 తర్వాత ఫలితాలు వస్తాయి కాబట్టి అందరి దృష్టి మనకు తెలుస్తుంది.
కాబట్టి ఎవరు కూడా ఇది బెట్టింగ్లు కట్టుకోవద్దని నా ఛానల్ యాక్సెప్ట్ చేయవలసిందిగా అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.